అయితే యాక్చువల్‌గా బ్యాట్‌తో బాల్‌ని కొట్టడం చూసాం గానీ, మనుషుల్ని ఏంటండి ఆ రకంగా కొడుతున్నారు. అంటే జస్ట్ ఒక నార్మల్‌గా ఒక యాక్షన్ దీని కోసం స్టైలిష్‌గా ఉండడానికి తీసుకున్నారా? లేదంటే ఏమన్నా అక్కడక్కడ క్రికెట్ డ్రెస్‌తో కూడా కనిపిస్తున్నారు కదా! సో, ఆ యాంగిల్ కూడా ఏమైనా మిక్స్ చేస్తున్నారా దీంట్లో? అదే అండి. అంటే వాడి క్రికెటర్ కాబట్టి వాడి చేతిలో ఉండే ఆయుధం ఆ బ్యాటే. వాడు ఎంత మంచి క్రికెటర్ అంటే బ్యాట్ వాడి చేతిలో ఉన్నప్పుడు హీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ వెపన్ అనేంత మంచి క్రికెటర్ కాబట్టి నువ్వు చెప్తే బెటర్ ఏమో యాక్చువల్లీ ఇది. ఓకే. సో అదేదో స్టైలైజ్డ్ ఎలిమెంట్ కోసం చేసిందే కాదు. ఆఫ్ కోర్స్ అదే చెప్పా కదా, ఇట్ ఈస్ లుకింగ్ స్టైలిష్. బట్ యూ హ్యావ్ ద రీజన్ ఫర్ ఇట్. ఎందుకు బ్యాటే యూజ్ చేశాడు అని. బ్యాట్ బ్యాట్ చేతిలో ఉంటే తనకు ఉండే కాన్ఫిడెన్స్, ఆ బ్యాట్ ఇచ్చే పవర్తో తను చేయగలిగే యూనో ఆ డ్యామేజ్. సో దానికోసం బ్యాట్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ అది డైరెక్టర్ టాలెంట్ దట్ అంత స్టైలిష్గా కనిపించడం. అయితే ఇది ప్రభాస్ గారి బ్యానర్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్, యూవీ కాన్సెప్ట్స్ కూడా. సో మరి ఈ ట్రైలర్ ఏమైనా ప్రభాస్ గారు చూడడం గానీ, ఈ సినిమా గురించి ఏమైనా మాట్లాడడం గానీ, ఆయన దగ్గరికి వెళ్ళడం గానీ ఏమైనా జరిగిందా ఎప్పుడన్నా? లేదండి, అట్లాంటిది ఏం జరగలేదు. బికాజ్ ఆయన కూడా కల్కిలో బిజీ ఉన్నట్టున్నారు కదా. బట్ అఫ్ కోర్స్ యూవీ క్రియేషన్స్ అన్నప్పుడు ప్రభాస్ గారి సపోర్ట్ డెఫినెట్లీ ఉంటుంది. వీ ఆల్వేస్ హ్యావ్ దిట్ సపోర్ట్ ఫ్రమ్ హిమ్. బట్ పర్సనల్గా కలవడం అయితే ఏం అవ్వలేదు. అంటే మీరు ఇందాక అన్నారు కదా 10 అడుగులకి ఇది ఒక స్టెప్ స్ట్రాంగ్ వేస్తుందని చెప్పి. ఆ ఇంపాక్ట్ కూడా ఉండుంటది యాక్చువల్‌గా. మీ ఆహ్, ఆ స్ట్రాంగ్‌నెస్ మీ మైండ్‌లో సెట్ అవ్వడానికి యాక్చువల్‌గా. ఏదంటున్నారు? కాన్ఫిడెంట్‌గా ఏస్తున్నా అన్నారు కదా! అవును సార్, ఆ అవును సార్. కాన్ఫిడెన్స్ అక్కడి నుంచే వచ్చిందేమో అంటున్నా. ఎక్కడి ప్రభాస్ గారు బ్యానర్ వెనకమాల ఉన్నారులే మనకని చెప్పి. ఆ ఒక్క అడుగు అక్కడి నుంచి వచ్చిందంటారా?